ఈ సమయమున నీతో ఒక పని కలిగి అతి కార్యార్థమైన నిన్ను విన్నవించు రాక్షసేంద్ర పండుగానే చేసెదను విన్నవించు రాక్షసేంద్ర పండుగానే చేసెదను విన్నవించు రాక్షసేంద్ర పండుగానే చేసెదను విన్నవించు రాక్షసేంద్ర పండుగానే చేసెదను ఎన్నడైన నీకు యాజ్ఞ వెలుగీసిన వాడను ఎన్నడైన నీకు యాజ్ఞ వెలుగీసిన వాడగాను ఎన్నడైన నీకు యాజ్ఞ వెలుగీసిన వాడగాను ఎన్నడైన నీకు యాజ్ఞ వెలుగీసిన వాడగాను. అయ్యా రావణ రాజేంద్ర, నీ మాటలు ఎప్పుడైనా తీస్తానా? అది ఎలాంటి పదవి తెలుపు. మారిషా, అందుకే కదా నిన్ను పిలిపించినది. పర్ణశాలలో మారిషా, ఆ యొక్క పంచవడి తీరం నందు పర్ణశాల లోపల ఒక పడతి ఉన్నది. నీ ఇప్పుడు అతడికి ఏమని? ఎవరి పత్తి ఏ ఊరు ఏ పేరు గలదనియో, 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 ఎవరు చెప్పినారయ్యా ఎవ్వరించి ముందు నాకు, ఎవరు చెప్పినారయ్యా ఎవ్వరించి నాకు, ఎవరు చెప్పినారయ్య ఎవ్వరించి ముందు నాకు, ఎవరు చెప్పినారయ్యా ఎవ్వరించి నాకు. అయ్యా రావణ ఎవరు పత్ని ఏ ఊరు ఎవరు తెలుపు. మారిషా, గొప్పగా సూపనక చెప్పగానే వినియోగే, గొప్పగా సూపనక చెప్పగానే వినియోగే, గొప్పగా సూపనక చెప్పగానే వినియోగే, గొప్పగా సూపనక చెప్పగానే వినియోగే. ఆపల తీరాములకు ఒప్పుగా ఎల్లాను వినో, తీరాములకు ఒప్పుగా ఎల్లాను వినో, ఆపల తీరామునికి ఒప్పుగా ఎల్లాను వినో, ఆపల తీరాములకు ఒప్పుగా ఎల్లాను వినో, గొప్పగా సూపనక చెప్పగానే వినియోగే, గొప్పగా సూపనక చెప్పగానే వినియోగే, చెప్పగానే వినియోగే, చెప్పగానే వినియోగే. మారిషా, నా యొక్క చిన్న చెల్లెలైన సుగంధి చెప్పి ఉన్నది. ఆ యొక్క పడతి ఆ యొక్క శ్రీరామచంద్రుని భార్యయట. దాని నామము సీతయట. నీవు అచటికి ఏగి ఇప్పుడు చాలు చాలు రావణ ఈ జోలి మాని వెడలు పొమ్ము, చాలు చాలు రావణ ఈ జోలి మాని వెడలు పొమ్ము, చాలు చాలు రావణ ఈ జోలి మాని వెడలు పొమ్ము, చాలు చాలు రావణ ఈ జోలి మాని వెడలు పొమ్ము. మేలుగాను మసుర బాధ నీల కందరుని నమ్ము, మేలుగాను మసుర బాధ నీల కందరుని నమ్ము, మేలుగాను మసుర బాధ నీల కందరుని నమ్ము, మేలుగాను మసుర బాధ నీల కందరుని నమ్ము. అయ్యా రావణ రాజేంద్ర, ఆ జోలికి పోకు, ఆ సీతాదేవిని చేకు. రే మారిషా, నాకు నేను ఎదురు మాటలు పడుకుంటుంటివా? పోయితివా? సరే సరే, నీవిప్పుడు అచ్చడికి మాయలాడి వేషంలో వెళ్ళి ఆ యొక్క సీతారామ లక్ష్మణులను
మోసపు చేసి వారి ముఖ్యాన్ని వేరు వేరుగా చేయవలదు. నా మాట వినిపోయితివా? సరే సరే, లేదా తనను అయ్యా రమణ రాజేంద్ర, నేను పోయినా నా ప్రాణం పోజాను. అటులైనను నీ ప్రాణం ఇక్కడ నేను తీసలను. శ్రీరాముల చేత చనిపోవడం అక్కడికే వెళ్ళదు. అయ్యా రమణ రాజేంద్ర, నీవు అనుకుదంగానే వెళ్ళదని, మాయలేడి అవతారం ఎత్తి వెళ్ళదని. వెళ్ళము వారి సాగు వెళ్ళము.